కంచనా ఫోన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైము సిరంజెస్ అన్ని వేస్తారా? కొత్తపేట ఏం బాగా అంటే అదే ఉంటుంది బెడ్ నేను రాగానే ఇది ఎవరో మార్నింగ్ బెడ్ మారుతామంటే మాకు అదే ఉంటుంది. మాట విధానం ఎక్కడి నుంచి వస్తాం సార్, మాట విధానం బాగుంటుంది. 5 వచ్చి ఎక్కడి నుంచి అడుగుతున్నా బీటీసీ నర్సుంది ఆవేశం అనేది వచ్చే విషయం అమ్మా నేను వచ్చింది. మన హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం మెడిసిన్ల దగ్గర నుంచి అన్ని కూడా వీలైనంత వరకు సరఫరా చేస్తున్నారు. ఈరోజు అన్ని రకాల అంగులతో మన ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తుంది. తప్పకుండా మెరుగైనటువంటి వైద్యాన్ని అందించేదానికి డాక్టర్లందరూ కూడా సుముఖంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఇంకా కూడా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు కూడా ఉంటే వాటిని కూడా తొలగించి తొందరలోనే వాటిని కూడా రెక్టిఫై చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మార్చరీ రూమ్లో ఫ్రేజర్లు లేవు. గతంలో నుంచి ఫ్రేజర్లు లేనందువల్ల అన్ఐడెంటిఫైడ్ బెడ్స్ కానీ లేదా చనిపోయినటువంటి వ్యక్తి తాలూకు బంధువులు ఫారిన్లో ఉంటే వచ్చేంత వరకు మార్చరీ రూమ్లో పెట్టుకోవడానికి ఫ్రేజర్లు లేకపోతే ఆ ఫ్రేజర్లు కూడా ఏర్పాటు చేసేదానికి కూడా నేను సంసిద్ధమై ఉన్నాం. అతి తొందరలో కూడా ఫ్రేజర్లు కూడా ఏర్పాటు చేసేదానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బేడా మస్తారావు గారి నిధులతో కూడా చేసి ఆ పైప్ లైన్లు కూడా ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉన్న వాటి అన్నిటి కూడా మరమ్మతులు చేయించి కావలిలో ఉన్నటువంటి ప్రజానీకానికి మెరుగైనటువంటి వైద్యం అందే విధంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగానే తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఈ ద్వారా మీ ద్వారా తెలియజేస్తూ మీ అందరూ కూడా మన కావలి హాస్పిటల్ మనది, మన పేద వ్యక్తుల కోసం ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని మన అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందరం కలిసి దేవాలయం లాంటి హాస్పిటల్ని మనం జాగ్రత్తగా చూసుకుని ఎక్కువ మంది వైద్యాన్ని అందించే విధంగా అందరం కూడా చూద్దామని చెప్పి అన్ని పార్టీల నాయకులను కూడా కోరుకుంటూ ఈ రోజున మా కమిటీ కూడా నిరంతరం కూడా వీళ్ళకి ఎవరికి జీతాలు కూడా రావు, వీళ్ళు ఓన్లీ సేవ పరమయోగిగా పెట్టుకొని నిరంతరం కూడా హాస్పిటల్లో వీళ్ళు కూడా సేవలు చేస్తున్నారు. వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మీ ద్వారా నా దృష్టికి తీసుకొస్తే వీలంత వరకు వాటిని పరిష్కారం చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తానని, మీరు మేము అందరం కలిసి ఈ సమాజాన్ని ఈ దేవాలయం లాంటి హాస్పిటల్ని బాగు చేద్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ